గురు పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని రాఘవేంద్ర స్వామి సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ఆశీస్సులు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ఎస్ఆర్ఎస్పీకి 15,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. ప్రస్తుతం నీటి మట్టం 1,067 అడుగులుగా ఉంది. మరోవైపు భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరుగుతుంది. గోదావరి నీటి మట్టం 36.2 అడుగులకు చేరింది. జూరాలకు ఇన్ఫ్లో 83,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 1.17 లక్షలుగా ఉంది. నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వరద ప్రదాయిని అయిన పోచారం ప్రాజెక్టులకి వరద నీరు వచ్చి చేరుతోంది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లింగంపేట, గుండారం, పెద్దవాగుల ద్వారా ప్రాజెక్టులకి స్వల్ప వరద ప్రవాహం కొనసాగుతుందని నీటిపారుదల శాఖ డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. భారీ వర్షాలు కురిస్తే ప్రాజెక్టు నిండుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేరళలో నిప్పా వైరస్ మరోసారి కలకలం సృష్టించింది. మల్లుపురం జిల్లాకు చెందిన 10 ఏళ్ల బాలుడికి ఈ వైరస్ సోకింది. కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని ఆరోగ్యం విషమంగా ఉందని అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కృషి చేసినట్లు వివరించారు.